హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్ అయితే అమ్మమ్మ పక్కా కొలతలతో పట్టించిన కారం, కొలతలు కరెక్ట్గా వేసుకుంటే కారం కలర్ఫుల్గా చాలా రుచిగా ఉంటుందండి. ఏ కూరలో వేసుకున్నా కూడా రుచి మరింత ఎక్కువ పెరుగుతుంది. ముందుగా అయితే మనము ఎండుమిర్చిని బాగా మంచిగా వచ్చిన ఎండలోనైతే ఎండబెట్టుకోవాలండి. ఇలాగ ఎండబెట్టుకున్నాడు మిరపకాయలు చేతితో నొక్కి పట్టుకుంటే క్రిస్పీగా అవ్వాలి. మనకి మంచి చూసారా వెలుతురుగా ఉన్న ఎండలోను కానీ ఎండబెట్టుకుని అనుకోండి మిరపకాయలు అనేవి బాగా ఎండుతాయి. అలా ఒక 4-5 గంటలైతే ఎండబెట్టుకోవాలి. అలాగే పసుపు కొమ్ములు, జీలకర్ర మనం కొలతకి ఎలా తీసుకున్నామో అవన్నీ కూడా ఎండలో ఎండబెట్టుకోవాలి. ఆవాలు, అలాగే ధనియాలు. ఇక్కడ నేను తీసుకున్న 2 కేజీలు మిరపకాయలకి కేజీ అయితే ధనియాలు తీసుకున్నానండి. అర కేజీ ఆవాలు, 3/4 కేజీ జీలకర్ర, పసుపు కొమ్ములు కేజీ తీసుకున్నాను. కానీ నేను పసుపు వేసుకోవడం వల్ల డైలీగా పసుపు అనేది నేను చేరుస్తానండి. అందువల్ల అర కేజీ పసుపే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా ఎండలో ఎండబెట్టుకున్న తర్వాత స్టవ్ అనేది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కళాయి పెట్టుకొని ఇందులోనైతే మనము ఒకటిగా ఎండబెట్టుకునేవన్నీ కూడా మనం వేయించుకోవాలండి. ఇక్కడైతే నేను ముందుగా అయితే ఆవాలను వేయించుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఆవాలని మనకి నల్లగా ఉన్నాయి కదా, కొద్దిగా మీడియం ఫ్లేమ్ పెట్టి తెల్లగా కలర్ మారినంత వరకు వేయించుకోవాలి. ఈ మిరపకాయలకి మనము కొలత కరెక్ట్గా వేసుకొని కానీ ఆడించుకున్నాం అనుకోండి చాలా చాలా బాగుంటుంది. కారం అనేది కలర్ కూడా మంచి కలర్ వస్తుందన్నమాట. ఇక్కడైతే ఆవాలను అయితే నేను ఒక 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మనకి 3 నిమిషాల పాటు ఎలా వేయించుకున్నానో తెలుస్తుంది. అంటే ఇప్పుడు చూసారా మీరు ఆవాలు నల్ల కలర్ ఒకటి తెల్లగా మారుతున్నాయి కదా, ఇలా మారి మనకి కొద్దిగా చిట్టుపట్టుకొని సౌండ్ వస్తుందండి. చేతితో నొక్కి చూస్తే కూడా మనకి ఆయిల్ అనేది రాకుండా డ్రైగా అవుతాయి అన్నమాట. చూసారు ఇక్కడ కలర్ అనేది మారింది. అలా మారినప్పుడే మనము ఆవాల్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకుంటే మనకి ఇలా కలర్ మారుతుంది. హైలో పెట్టుకొని వేయించుకోకూడదండి అసలు. చూసారా ఇక్కడ కలర్ అనేది పూర్తిగా మారిపోయింది కదా. ఇప్పుడు వీటిని ఒక బేసిన్లోకి లేదా ఒక పళ్ళెంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఒక పెద్ద బేసిన్ అనేది తీసుకున్నానండి, ఎక్కువ క్వాంటిటీ కదా. ఇక్కడ తీసుకున్న 1/2 కేజీ ఆవాలను అయితే నేను బేసిన్లో వేసేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏదైతే వేయించుకుంటున్నామో దాన్ని తీసుకోవాలండి. ఇక్కడ జీలకర్ర అయితే నేను 3/4 కేజీ తీసుకున్నాను. ఎందుకంటే 2 కేజీలకు గాను 3/4 కేజీ తీసుకున్నాను జీలకర్ర. ఇప్పుడు ఈ జీలకర్రని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దగ్గరుండి వేయించుకోవాలండి. ఎందుకంటే జీలకర్ర త్వరగా మాడిపోతుంది కదా. అలా కాకుండా జీలకర్రని అయితే నేను ఒక 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండే వేయించుకున్నానండి. మనకేంటంటే జీలకర్ర ఎలాగ వేగిందని తెలుసుకోవడానికి కూడా మనం బాగా వేగిపోయిన జీలకర్రని చేతితో పట్టుకొని గోరుతో నొక్కి చూసాం అనుకోండి క్రిస్పీగా ఇరుగుతుందనమాట. అంతవరకు వచ్చినంత వరకు మనం దగ్గరుండి బాగా వేయించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మీడియం ఫ్లేమ్లోనే నేను దగ్గరుండి కలుపుకుంటూ ఇలాగ 3 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందండి. ఆల్రెడీ కళాయి అనేది వేడిగా ఉంటుంది కదా, అడుగు కూడా మనము కడుపుతూ ఉండాలి. ఎందుకంటే కలపకపోతే జీలకర్ర అనేది నల్ల రంగు వచ్చేసి అంటికిపోతుంది. అలా కాకుండా దగ్గరుండి మనం వేయించుకుంటూ ఉండాలి, కలుపుతూ ఉండాలి. కలర్ మారిపోతాయి, చేదు వచ్చేస్తుంది, మనకి టేస్ట్ కూడా మారిపోద్ది, కారం టేస్ట్ కూడా మారిపోతుంది అనమాట. చేదు రాకుండా ఉండాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం దగ్గరుండి కూడా బాగా వేయించుకోవాలండి. చేతితో ఇలాగా కలుపుతూనే ఉండాలి. అలా కలుపుతూనే ఉంటే కళాయి వేడికి మనకి జీలకర్ర అయినా ఆవాలైనా ధనియాలైనా ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట. అదే మనం కలుపుకొని వదిలేసాం అనుకోండి అడుగుననేది బ్లాక్ కలర్ వచ్చేసి మాడిపోతాయి, కలర్ మారిపోతుంది, టేస్ట్ మారిపోతుంది. అలా కాకుండా కళాయి అంతా అంటుకునేటట్టుగా మనం కలుపుతూ ఉండాలన్నమాట. ఇలాగా ఇక్కడ చూపిస్తున్నాం కదా అలాగా. ఇప్పుడు చూసారు కదా 3 నిమిషాల పాటు వేగిపోయిన తర్వాత జీలకర్రని ఇలాగా గోరుతో నొక్కి చూసుకోవాలన్నమాట. గోరుతో నొక్కి చూసుకుని అనుకోండి మనకి క్రిస్పీగా తగిలింది అనుకోండి విరిగినట్టుగా, అప్పుడు మనకి జీలకర్ర కూడా వేగిపోయినట్టే. ఇప్పుడు ఈ జీలకర్రని కూడా ఏం చేయాలి, మనము ఒక గిన్నెలోకి ఇప్పుడు ముందుగా మనం ఆవాలు వేసుకున్నాం కదా, అదే దీంట్లోకి మనము ఈ జీలకర్రని కూడా వేసేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారా ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉన్నది. కళాయి మరీ వేడెక్కకూడదండి. ఇప్పుడైతే నేను ధనియాలు తీసుకున్నాను. ధనియాలు అయితే ఇక్కడ నేను కేజీ తీసుకున్నానండి. అర కేజీ ధనియాల కింద వేయించుకుంటున్నాను ఒకేసారి కాకుండా. ఎందుకంటే ఒకేసారి వేసినా అడుగుని ఎక్కువ ఉండిపోతే పొగ వచ్చేస్తాయి. ధనియాలు వేగినప్పుడు పొగ వస్తాయండి. అలా కాకుండా ఇక్కడ చూసారా ఒకటి కలర్ మారుతుంది కదా, మనం కళాయికి అంటించినట్టుగా రౌండ్గా గరిటతో కలుపుతున్నాం అనుకోండి కళాయి వేడికి అన్నీ కూడా ఈవెన్గా వేగుతాయి అన్నమాట. ఈ టిప్ ఒకటి ఫాలో అయ్యారనుకోండి ఏ వేయించుకున్నప్పుడు కూడా మనకి త్వరగా మాడిపోకుండా కలర్ మారకుండా ఉంటాయి. మనకి ఏంటంటే అన్నీ ఈవెన్గా వేగాలన్నమాట. అలా వేగడానికి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఒకటి కలర్ అయితే మారింది కదండి. ఇక్కడ ధనియాలు అయితే సరిపోతాయి, ఈ మాత్రం కలర్ మారి వేగింది సరిపోతుందండి. మరీ కాస్త వేయించుకున్నాం అనుకోండి కలర్ మారిపోతాయి. ఇప్పుడు ఫస్ట్ టైం వేయించుకుని కూడా తీసేసి సెకండ్ టైం కూడా ఉన్న అర కేజీ ధనియాలు కూడా వేసుకొని అయితే ఇలా వేపేసుకున్నాను నేను. ఇక్కడ 3 నిమిషాల పాటు అయితే చాలండి. ఎందుకంటే ఇక్కడ చూసారా ఇది కూడా కలర్ మారింది కదా, వీటిని కూడా తీసేసుకున్నాను.
లాస్ట్లో అయితే గరం మసాలా వేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి చికెన్, మటన్, ఫిష్ కర్రీకి ఈ గరం మసాలాతో పాటు కారం ఉంటే కూడా చాలా రుచిగా ఉంటుంది. ఓల్ గరం మసాలా అండి, కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో అయితే తీసుకున్నాను నేను. వీటిని 1.5 నిమిషం 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నేనైతే వేయించేసుకున్నాను. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, అలాగే నల్ల ఏలక్కాయలు వేసుకున్నానండి. మామూలు పచ్చవి కాకుండా నల్ల ఏలక్కాయలు వేసుకున్నాను. అలాగే చిన్నది జాజికాయ ముక్క, ఇవన్నీ కూడా వేసుకొని 1-2 నిమిషాలు బాగా వేయించేసుకొని ముందుగా వేయించుకునే బేసన్లోకి అయితే వీటిని కూడా వేసేసుకోవాలి. ఇక్కడైతే పసుపు కొమ్ములు చూస్తున్నారు కదా, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, గరం మసాలా వేసేసుకున్న తర్వాత చిన్నవి పసుపు కొమ్ములు తీసుకొని అవి కూడా నేనైతే వేసేసుకున్నానండి. వేరేగా నేనైతే పసుపు ఆడించేసుకున్నాను. ఆ పసుపు అయితే వేరేగా ఉన్నది. ఇప్పుడు ఈ పసుపు కొమ్ములు మొత్తం అన్నీ కలిసేటట్టుగా బాగా చల్లారినంత వరకు ఫ్యాన్ గాలికి ఉంచుకోవాలన్నమాట. మొత్తాన్ని కలిపేసుకొని ఇలా చేత్తోని శుభ్రంగా కలిపేయాలి. మొత్తం అన్నీ కలిసినట్టు కలిపేసుకొని వీటిని అయితే ఒక అరగంట, 30 గంట ఫ్యాన్ గాలికి పూర్తిగా చల్లారినంత వరకు ఫ్యాన్ గాలిలో పెట్టుకోవాలండి. అప్పుడే మనకి కారం టేస్ట్ బాగుంటుంది. మనం కారం ఎందులో పట్టించుకుంటున్నామో అందులోకైతే ఇవి కలుపుకున్న సామాన్లన్నీ కూడా వేసేసుకోవాలి. కవర్లో కానీ, స్టీల్ క్యాన్లో కానీ, ఇలాగ బకెట్లో కానీ. నేనైతే కారానికి అయితే ఎప్పుడు ఈ డబ్బా పెట్టుకుంటానండి. అందుకని ఇప్పుడు ఇందులోనైతే వేసేసుకున్నాను మొత్తంగా అన్నీ కూడా. మిరపకాయలు ఆల్రెడీ ఎండబెట్టుకున్నాం కదండి, వాటిని కూడా ఏం చేయాలంటే నేనైతే 2 కేజీల క్వాంటిటీ తీసుకున్నాను కనుక ఇందులో సరిపోవండి. ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపి వేసేసుకున్నాను కదా, ఇందులోనైతే నేను ఒక అర కేజీకి పావు కేజీ ఎండుమిర్చి అయితే వేసుకొని మిగతా ఎండుమిర్చిలన్నీ కూడా ఒక కవర్లోకి అయితే తీసేసుకున్నానండి. చూసారు కదా, ఇక్కడ చూపించినట్టు మొత్తం కలిపేసి ఇప్పుడు ఇందులోని ఎండుమిర్చి అయితే కొద్దిగా వేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ తీసుకున్న 2 కేజీలు ఎండుమిర్చిని పక్కన ఒక బ్యాగ్ కనిపిస్తుంది కదా, క్లాత్ బ్యాగ్, ఈ క్లాత్ బ్యాగ్లో అయితే వేసేసుకున్నాను మొత్తం ఎండిపోయినాయి అన్నీ. క్రిస్పీగా ఎండిపోయిన బాగా ఉన్నప్పుడే మనము కారం పట్టించుకున్నాం అనుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. కలర్ కూడా మంచి కలర్ వస్తుంది. ఇప్పుడైతే కారం అయితే పట్టించేసామండి. వేడివేడిగా అయితే మిల్లు నుంచి వచ్చేసింది కారం. ఇప్పుడు మనకి వేడిగా ఉన్నప్పుడు మంచి వాసన వస్తుంది కదా కారం. ఇప్పుడు మూత తీసుకొని మనకి ఆరెంజ్ కలర్ డబ్బాలు ఉండడం వల్ల మీకు కలర్ కనిపించట్లేదండి. ఇది వేడిగా ఉండేటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కారాన్ని మనము ఒక న్యూస్ పేపర్లో కానీ, లేదంటే ఒక క్లాత్ పైన కానీ, లేదంటే ఒక బేసిన్లోనో పళ్ళెలో వేసి మామూలు గాలికి చల్లారి పెట్టుకోవాలండి. ఫ్యాన్ గాలికి కాకుండా, ఎందుకంటే ఫ్యాన్ గాలికి చల్లారి పెట్టుకున్నాం అనుకోండి ఇల్లంతా ఎగురుతుంది. అలా కాకుండా మామూలు గాలికి మనం చల్లారి పెట్టుకోవాలి. చూసారు ఇక్కడ కలర్ అయితే మంచి కార కలర్ కనిపిస్తుంది కదా. అయితే ఇప్పుడు ఇందులోని మనం ఏం చేయాలంటే ఒక బేసన్లో చల్లారినప్పుడు నేనైతే ఒక 2-3 నెలలు తీసి పెట్టుకున్నప్పుడు ఇలాగ కలుపుకుంటానండి. మా అమ్మమ్మ గారు అయితే ఈ పద్ధతిని ఫాలో అవుతారు. కారం పాడవకుండా కూడా చితక్కొట్టుకుని ఎల్లుల్లిపాయలు వీటిని ఉట్టి కళాయిలో నూనె అది వేయకుండా ఉట్టి కళాయిలోనే ఒక 2 నిమిషాల పాటు తడి లేకుండా బాగా వేయించుకోవాలి. తడి ఉంటే పురుగు పడుతుంది కారానికి. తడి లేకుండా ఈ వెల్లుల్లిని బాగా వేయించుకోవాలండి. సిమ్లో పెట్టుకొని పొట్టుతోనే మనము వేసుకొని బాగా చితక్కొట్టేసుకునేవి పొట్టుతోనే బాగా ఆరినంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఏం చేయాలంటే ఒక 2 స్పూన్లు కల్లుప్పు వేసుకోవాలి. ఈ కల్లుప్పులో కూడా ఏమాత్రం తడి లేకుండా 1 నిమిషం పాటు బాగా డ్రై అయినంత వరకు కూడా వేయించుకోవాలండి. సిమ్లో పెట్టుకొని వేయించుకున్నాం అనుకోండి, మనకి ఉప్పులో ఉన్న తడి, వెల్లుల్లిపాయల తడి కూడా మొత్తం అంతా పోతుంది. మొత్తం మీద మనకి 2 నిమిషాలు వెల్లుల్లిపాయలు 1-2 నిమిషాలు, అలాగే ఉప్పులోని ఇప్పుడు చూసారా కలర్ అయితే మారింది కదా. ఉప్పు, వెల్లుల్లి కూడా 2 అయితే వేగిపోయినాయండి. ఇప్పుడు వాటిని కారంలో వేసుకోవాలి. ఇలాగ కారంలో వేసుకొని మనం కారం మొత్తాన్ని కలిపేసుకోవాలన్నమాట. దీన్ని మసాలా కారం అంటారండి. ఈ మసాలా కారాన్ని మనము ఒక డబ్బాకి ఎత్తిపెట్టుకున్నాం అనుకోండి, 3-4 నెలలు ఇంట్లో వాడకాన్ని బట్టి వస్తుంది అనమాట. ఇలాగ ఇప్పుడు వేసేసుకున్నాం కదా, ఉప్పు, వెల్లుల్లిపాయలు వేసేసుకున్నాం కదండి, ఇలా కలిపేసుకోవాలి. మొత్తానికి అన్నీ కలిసినట్టుగా కారం మొత్తానికి కలిపేసుకోవాలి. మనం అప్పుడప్పుడు కొద్దిగా వాడుకున్నప్పుడు అప్పుడప్పుడు కూడా కొద్దిగా 1 స్పూన్ 2 స్పూన్లు కూడా వేయించి కారంలో కలుపుకొని వండుకుంటే కారం చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలాగా కారం మొత్తం ఫ్యాన్ అయితే వేసుకోకుండా ఇలా కలిపేసుకోవాలండి. ఫ్యాన్ వేసుకున్నాం అనుకోండి ఒంటి మీదకి ఎగురుతుంది, అలాగే ఇల్లంతా కూడా పడుతుంది కారం. అలా కాకుండా ఫ్యాన్ లేకుండా మామూలు గాలిలోనే మనం ఇలా పళ్ళులోనైతే ఆరబెట్టుకున్న కారంలోని వెల్లుల్లి, కల్లుప్పు 2 కూడా కలిపేసుకోవాలి. బాగా మొత్తం కలిసినట్టుగా ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న కారాన్ని మళ్ళీ మనం ఆడించుకునే డబ్బాలకి వేసుకోవాలనుకున్నప్పుడు, అలాగే మనం వంట కోసం తీసుకుంటాం కదా, అలాగే ఒక డబ్బాకి అయితే కారం ఎత్తి పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, ఇదైతే మనకి స్టవ్ దగ్గర పెట్టుకోవడానికి ఒక డబ్బాకి అయితే తీసి పెట్టుకుంటున్నాను నేను కారం. అలాగే మనం కారం ఎప్పుడెప్పుడు ఆడించుకోవాలనుకుంటే, మనం కారం ఎప్పుడైనా పట్టించుకోవాలనుకోండి, బుధవారం, శనివారం అయితే మంచిదండి. అలాగే ఆదివారం కూడా. సోమవారం ఆంధ్ర సైడ్ అయితే కారం పట్టించరండి. ఎందుకంటే ఇంట్లో తొలిసూరు పుట్టిన వాళ్ళకైతే కారం ఆడించింది వెయ్యరనమాట. తొలిసూరు ఆ సోమవారం నాడు ఆడించిన కారం
సో ఇంట్లో పెద్దవాళ్ళకి ఫస్ట్ పుట్టిన వాళ్ళకి ఎవరికి కూడా కారం అనేది వెయ్యరు. అందువల్ల ఏంటంటే బుధవారం, లక్షవారం, శనివారం, ఆదివారం 4 రోజులు కూడా పట్టించుకుంటారు కారం అయితే. మాకు అలాగే సెంటిమెంట్ అయితే ఫస్ట్ నుంచి ఉందండి. మా అమ్మమ్మ గారు ఇలాగే ఫాలో అవుతున్నారు. మాకు ఇదే పద్ధతిలో చెప్పారు. మేము ఇలాగే నేర్చుకున్నాం. మీకైతే ఈ వీడియో నచ్చిందనుకున్నా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.